బ్యాంకింగ్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రుణాలిచ్చే ఉద్దేశంతో కానీ పెట్టుబడి చేసే ఉద్దేశంతో కానీ ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించి తిరిగి వారు కోరినప్పుడు నగదును చెల్లించే సంస్థను బ్యాంక్ అంటారు. ఆధునిక వాణిజ్య బ్యాంకుకు పూర్వీకులు, వర్తకులు, వడ్డీ వ్యాపారి లేదా స్వర్ణకారుడు. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ వెనీస్ 1157 ఇటలీ. తర్వాత బ్యాంక్ ఆఫ్ బార్సలోనా 1401 ఏడి, బ్యాంక్ ఆఫ్ జెనీవా 1407 ఏడి, బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ 1609, బ్యాంక్ ఆఫ్ హాంబర్గ్ 1609. భారతదేశంలో కమర్షియల్ బ్యాంకింగ్ను పరిచయం చేసింది బ్రిటిషర్స్. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 ఏడి. కలకత్తాలో అలెగ్జాండర్ అండ్ కంపెనీ అనే ఏజెన్సీ వారి చేత బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్థాపించబడింది. ఇది 1782లో మూసివేయటం జరిగింది. ఏజెన్సీ హౌస్తో సంబంధం లేకుండా ప్రభుత్వ సహాయంతో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు స్థాపించబడ్డాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కల్కటా, 1840లో బ్యాంక్ ఆఫ్ ముంబై, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపించబడ్డాయి. ఈ మూడింటిని కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. ఇది 1935లో ఆర్బీఐ స్థాపించే వరకు కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తించింది. 1871లో ఆగ్రాలో ఔద్ కమర్షియల్ బ్యాంక్ స్థాపించబడింది. ఇది భారతీయ యాజమాన్యంలో స్థాపించబడ్డ మొదటి బ్యాంక్. ఇది ప్రస్తుతం ఉన్న భారతీయ బ్యాంకులలో అతి పురాతనమైనది. 1894లో చండీగఢ్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపించబడింది. ఇది మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంక్. ఫుల్లీ ఇండియనైజ్డ్ బ్యాంక్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894. 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్బీఐ 1959లో తనకు అనుబంధంగా 7 బ్యాంకులు స్థాపించింది. అవి 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, 4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, 6 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, 7 స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. వీటిలో పెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, చిన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. ఎస్బీఐ మరియు దాని అనుబంధ బ్యాంకులను కలిపి స్టేట్ బ్యాంక్ లేదా స్టేట్ బ్యాంక్ గ్రూప్గా పిలవటం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ విలీన ప్రక్రియలో భాగంగా 2007 జూన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్బీఐలో విలీనం చేశారు. దీనితో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య 6కు తగ్గింది. 1969 జూలై 19న 50 కోట్ల కన్నా అధిక డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. వీటిలో పెద్దది పంజాబ్ నేషనల్ బ్యాంక్, చిన్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1969లో జాతీయం చేయబడ్డ 14 వాణిజ్య బ్యాంకులు చూసినట్లయితే 1 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4 కెనరా బ్యాంక్, 5 యూనిఫైడ్ కమర్షియల్ బ్యాంక్, 6 సిండికేట్ బ్యాంక్, 7 బ్యాంక్ ఆఫ్ బరోడా, 8 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 9 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 10 దీనా బ్యాంక్, 11 అలహాబాద్ బ్యాంక్, 12 ఇండియన్ బ్యాంక్, 13 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 14 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. తిరిగి 1980 ఏప్రిల్ 15న 200 కోట్ల కన్నా అధిక డిపాజిట్లు కలిగిన 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి 1 ఆంధ్ర బ్యాంక్, 2 విజయ బ్యాంక్, 3 పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, 4 కార్పొరేషన్ బ్యాంక్, 5 న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. భారత్లో జాతీయం చేయబడ్డ మొత్తం బ్యాంకుల సంఖ్య 20, 14 + 6. ప్రస్తుతం ఉన్న జాతీయం చేయబడ్డ బ్యాంకుల సంఖ్య 19. 93 సెప్టెంబర్ 4న హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం కారణంగా న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19, ఎస్బీఐ మరియు 6 అనుబంధం చేయబడ్డవి, మొత్తం 26. 1975 అక్టోబర్ 2న నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో భాగంగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించారు. వీటి ప్రారంభ మూలధనంలో 35% ఏదైనా ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్, 50% ఆర్బీఐ, 15% రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. ప్రారంభ మూలధనంలో 35% పెట్టుబడిని అందజేసిన ప్రభుత్వ రంగ బ్యాంకును ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు వ్యవస్థాపక బ్యాంకుగా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో మురాదాబాద్లో సిండికేట్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ఎస్బీఐ, హర్యానాలో బెవానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, రాజస్థాన్లో జైపూర్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక బ్యాంకులుగా ఈ 5 బ్యాంకులు ప్రారంభించడం జరిగింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 2004 నాటికి 196. 2006 నుండి వీటి విలీన ప్రక్రియ ప్రారంభించబడింది. దీనిలో భాగంగా వీటిని 60గా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో గల 16 గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి 6గా మార్చారు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నరసింహం కమిటీ 2 పర్యాయాలు నియమించబడింది. మొదటిసారి బ్యాంకింగ్ సంస్కరణల కమిటీగా నరసింహం అధ్యక్షతన ఆగస్టు 14, 1991న నియమించబడి 1992లో నివేదిక సమర్పించడం జరిగింది. రెండవసారి నరసింహం అధ్యక్షతన బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విత్త సంస్థలపై హై లెవెల్ కమిటీని 1997లో నియమించారు. ఇది 1998 ఏప్రిల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భారత్లో పరిమాణం లాభదాయక దృష్ట్యా పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14,320 బ్రాంచులను కలిగి ఉంది. భారత్లో రెండవ అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మూడవ అతిపెద్ద బ్యాంక్ కెనరా బ్యాంక్. భారతదేశంలో 1969 నాటికి అన్ని బ్యాంకుల బ్రాంచెస్ 8,260. దీంట్లో 1,860 గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి. ప్రతి 63,800 మందికి ఒక బ్రాంచ్ ఉండేది. ప్రస్తుతం అన్ని బ్యాంకుల బ్రాంచుల సంఖ్య 68,500. ఇందులో 32,070 బ్రాంచులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి 15,000 మందికి ఒక బ్రాంచ్ కలదు. షెడ్యూల్డ్ బ్యాంక్. ఆర్బీఐ వద్ద 2వ షెడ్యూల్ నందు పేరు నమోదు చేయబడ్డ బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్ అంటారు. పేరు లేని వాటిని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. వాణిజ్య బ్యాంకులు విధులు. వాణిజ్య బ్యాంకుల విధులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక విధులు, 2 అనుషంగిక విధులు. ప్రాథమిక విధులు డిపాజిట్ల సేకరణ, రుణాలు అడ్వాన్సుల చెల్లింపు, పరపతి సృష్టి, చెక్కుల మార్పిడి. అనుషంగిక విధులు ఏజెన్సీ విధులు మరియు సాధారణ ప్రజోపయోగ విధులు. డిపాజిట్లను కనుక వర్గీకరిస్తే టైం డిపాజిట్లు 2 రకాలు, రికరింగ్ డిపాజిట్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పవచ్చు. ఒకటి పొదుపు డిపాజిట్లు. ప్రజల యొక్క మిగులు ఆదాయాన్ని ఆకర్షించడానికి, ప్రజలలో పొదుపు ప్రవృత్తిని పెంచడానికి వాణిజ్య బ్యాంకులు పొదుపు డిపాజిట్లు స్వీకరిస్తాయి.